అందరికీ నమస్కారం. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీలకైతే ఒక శుభవార్త అయితే చెప్పింది. ఏదైతే ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 సవరణ ఉందో దానికి సంబంధించి దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వయంగా అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలా నారా లోకేష్, అలాగే మంత్రి సవిత, వీరందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లా పరిషత్తులను 28 జిల్లా పరిషత్తులుగా మార్చబోతున్నట్టుగా కూడా ఇందులోనే చెప్పారు. వాస్తవానికి బీసీలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నారు. ఈ రోజుకి బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే ఒక నానుడి ప్రజల్లో ఉంది. ప్రధాన బీసీ వర్గాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు గారి వరకు కూడా పార్టీకి ప్రతిసారి కష్టకాలంలో అండగా నిలబడుతూ పార్టీ మీద నమ్మకం ఉంచారు. అదే నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ కూడా నిలబెట్టుకుంది. మొదట్లో ఎన్టీ రామారావు గారు ఆ బీసీలకు 20% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని చంద్రబాబు గారు 34% పెంచితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రిజర్వేషన్లను 24% తగ్గించారు. సో అలా జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లు తగ్గించడం వల్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 16,800 మంది బీసీలు తాము అధికారాలను కోల్పోయారు. అంటే నాయకులు కావాల్సి ఉన్నటువంటి 16,800 మంది బీసీలు నాయకులు కాలేకపోయారు. ఎందుకని? 34%గా ఉన్నటువంటి రిజర్వేషన్ 24%కి తగ్గించారు కాబట్టి. వాస్తవానికి అప్పట్లో దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళితే తరువాత జగన్మోహన్ రెడ్డి దీన్ని సుప్రీంకోర్టుకు కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలంటే బీసీల పక్షాన్ని నిలబడి పోరాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలే. కానీ కూటమి ప్రభుత్వం అప్పుడు ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చింది, బీసీలకు అండగా నిలబడతాము, బీసీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలనేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి గతంలో చంద్రబాబు గారు చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు రిజర్వేషన్లను 34%కి పెంచుతున్నట్టుగా నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీంతో బీసీలకు ఈసారి రాజ్యాధికారం దక్కబోతుంది అనేది వారు చెప్తున్నటువంటి మాట. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా 34% బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్, అంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా బీసీలకు ఎక్కడ అన్యాయం జరగనివ్వబోమని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా అయితే చెప్పడం జరిగింది. అలాగే బీసీలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పెద్దపీట వేసింది. తొలి బడ్జెట్లో 39,000 కోట్లు ఖర్చు పెడితే, రెండో బడ్జెట్లో 47,000 కోట్లు ఖర్చు పెడితే, మూడవ బడ్జెట్లో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు కేవలం బీసీల సంక్షేమానికే కట్టుబెట్టడం జరిగింది. అలాగే బీసీ రక్షణ చట్టం మొన్న కూడా చంద్రబాబు గారి చేనేత దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. బీసీ రక్షణ చట్టం కూడా ముసాయిదా కూడా సిద్ధంగా ఉంది, త్వరలోనే బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురాబోతున్నామని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏదైతే బీసీల మీద దాడులు జరిగాయో ఆ దాడులు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బీసీ రక్షణ చట్టం. అది కూడా ముసాయిదా సిద్ధంగా ఉంది, త్వరలోనే అది కూడా కార్యరూపం దాల్చబోతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. దీంతో బీసీల పార్టీ అని తెలుగుదేశం పార్టీని ఎందుకు అంటారు అనేది మరొకసారి అయితే బయటపడింది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అతిపెద్ద దెబ్బనే చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి 24%కి తగ్గించి, అంటే దాదాపుగా 10% బీసీలను పదవులకు దూరం చేసినారనే కోపం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అందుకనే మొన్న బీసీలు కూడా గుంపగుత్తుగా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వారికి ఏమీ చెయ్యకపోగా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని కూడా జగనే లాక్కున్నాడనే ఒక బాధ, ఆవేదన అనేది బీసీల్లో ఉంది. సో దాంతోనే మొన్న కూటమికైతే జై కొట్టారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బీసీలు ఓటు వేసినందుకు వారి రుణం తీర్చుకునే విధంగా ఈ రిజర్వేషన్ విధానానికైతే తెరదీసింది. మళ్ళీ గతంలో వాస్తవానికి ఇది రిజర్వేషన్ గతంలో ఉన్నదే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే తగ్గించాడు దాన్ని. సో ఇప్పుడు ఈ రిజర్వేషన్ని మళ్ళీ 34%కి పెంచడం ద్వారా బీసీలకు రాజ్యాధికారం దక్కుతుంది. గతంలో ఏదైతే 16,800 మంది బీసీలు పదవులను కోల్పోయారో తిరిగి వారందరూ కూడా ఇప్పుడు పదవులు చేపట్టే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది. అలాగే నామినేటెడ్ పార్టీ పదవుల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు బీసీల ముఖంలో అయితే చిరునవ్వు వెలిసింది. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మరొకసారి కూటమికి పెద్ద ఎత్తున పట్టం కట్టబోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా స్థానిక సంస్థలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి కూడా ఒక రకంగా సంసిద్ధంగా లేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం ఉంది. 2-2.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల్లో కూటమి విజయం సాధిస్తే జగన్మోహన్ రెడ్డి మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఏడాదిన్నర పోతే పాదయాత్ర కూడా చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల్లో గెలిచి ప్రభుత్వం మీద యాంటీ ఉందని చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. బట్ దానికి చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పుడైతే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 13 జిల్లా పరిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని 28 జిల్లా పరిషత్తులుగా మారుస్తున్నారు. ఇక ఏదైతే నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో మేయర్లు అలాగే చైర్మన్లు ఉన్నాయో వీటిని ఇప్పటి వరకు పరోక్షంగా ఎన్నుకునేవారు. బట్ ఇక ఈ విధానాన్ని ఇక నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నిక విధానానికి చరమగీతం పాడి ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి అనే ఒక విధానానికైతే తెరదీస్తున్నట్టుగా నిన్న స్వయంగా నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే బీసీల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే బీసీల సంక్షేమానికి అమలు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అలాగే నిన్న మొన్న చేనేత కార్మికుల దగ్గర మొదలుపెట్టి మత్స్యకారుల దగ్గర మొదలుపెట్టి అన్ని వర్గాలకు సమప్రాధాన్యత కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం అయితే చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ముఖ్యంగా రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 24 రిజర్వేషన్ని 34% పెంచుతున్నట్టుగా స్వయంగా చంద్రబాబు గారే అసెంబ్లీ ప్రకటన చేయడంతో ఇక బీసీలు మరొకసారి కూటమి పక్షాన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడతారు అనేది ప్రస్తుతం జరుగుతుంది. సో ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుందనే ఒక భయం వైసీపీ నేతల్లో ఉంది. వాస్తవానికి ఈ ప్రకటన తర్వాత వైసీపీ నేతలు ఎవరు కూడా నోరు మెదపల. వైసీపీలో ఉన్నటువంటి బీసీ నేతలు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అదే బీసీ నేతల అధికారాన్ని లాగేసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే బీసీల చేతిలో మళ్ళీ తిరిగి అధికారాన్ని పెట్టబోతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా దీని మీద మాట్లాడాలి, దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. రాజకీయాలకు అతీతంగా వాళ్ళ సామాజిక వర్గాలకు జరుగుతున్నటువంటి మేలుని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మరి వైసీపీ పార్టీ అయితే ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్ల విషయంలో వైసీపీ పార్టీ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి 34% పెంచడంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇరకాటంలో పడతారు అనే చర్చ అయితే గట్టిగా సాగుతుంది. సో బీసీల రిజర్వేషన్ని 34% పెంచడాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.